హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాజ్ని. మనకి ఈరోజు మామిడికాయల లోడు దొరికింది ఒకటి. మామిడికాయల ట్రిప్కి వచ్చినాం. కరీంనగర్ తీసుకుపోతున్నాం. ఇది మామిడికాయల లోడు. మామిడి తోటలోకి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మామిడి తోటే. కాయలు తెంపారు మామిడికాయలు. చూడండి ఫ్రెండ్స్, చూసే వాళ్ళకి ఆకలి అనిపించేది కాదు, తెంపే వాళ్ళకి ఆకలి అనిపించేది, చూసే వాళ్ళకు నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. మామిడి పండ్లది చూడండి ఫ్రెండ్స్. మామిడి తోటలోకి వచ్చింది బండి. మామిడికాయలు వస్తారు కాబట్టి మామిడికాయలు ఖరాబ్ కావద్దానని మేము మామిడాకి వేస్తున్నాం ఫ్రెండ్స్. మా బండిలోకి మామిడాకి వేస్తే కాయ ఖరాబ్ కాకుండా, ఎందుకంటే కాయ ఖరాబ్ అవుతుంది హీటుకు. చూడండి ఫ్రెండ్స్, ఈ కాయలు ఒక రకంగా ఉంటుంది, ఈ కాయ వేరే ఉంటుంది. ఇది వేరే జాతి. ఒక్క చెట్టుకే 2 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ కాయలు. చూడండి ఈ చెట్టుకు ఈ కలర్ వేరే, మళ్ళీ ఈ కాయ. ఇగో ఈ చెట్టు ఇంకా పూత వస్తుంది ఫ్రెండ్స్. ఇక చూడు పూత. ఇగో ఓదికు కాయలు తెంపుడు అయిపోయినాయి తోటలు. ఈ చెట్టు ఇంకా పూత వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నమ్ముతారా ఎవరన్నా? మామిడి చెట్టుకు 3 రకాలు ఉన్నది అని అంటే నమ్ముతారా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఈ కాయ ఎంత ఉందో. చిన్న చిన్న పూత. ఒక్క చెట్టుకే 3 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తినేటి తినాలి, తాగేది తాగాలి ఫ్రెండ్స్. 1 కిలో అదేంటి మ్యాంగో జ్యూసు, అప్పీ జ్యూసు మనం 40 రూపాయలు పెట్టి కొంటాం ఫ్రెండ్స్. 1 కాయను తినాలి అని అంటే 1 ప్యాకెట్ తాగినదా దాన్ని ఏమంటారు? 40 రూపాయలు పెట్టి మ్యాంగో జ్యూస్ కొంటాం కదా. 1 కాయను తింటే 1 ప్యాకెట్ తాగినట్టే. మరి అంతకంటే ఎక్కువ వస్తుంది అందులో నీళ్ళు పోసి చక్కెర వేసి చెరుపు వేసి గిట్ట ఉడకొట్టి ప్యాక్ చేస్తాడు వాడు. కాయ అంత వస్తుంది అందులో. 1 కాయలో 4-5 చేస్తాడు వాడికి వాస్తవం. ఇప్పుడు అందులో స్టోరేజ్ పెట్టుకొని చక్కెర ఎక్కువ కలుపుతాడు వాడు. చక్కెర ఎక్కువ ఉంటాయి, బాగా తీయ ఉంటాయి. చూసినా ఆ తీయడానికి ఈ పొరగాన్లనే ఎక్కువ చేస్తారు అందులో. పొరగాన్లకు తీయడానికి పొరగాన్లు అందరూ నాకు అదే కావాలి అదే కావాలని అడుగుతారు. ఇక